కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అల్లు అర్జున్ ఇంటి దగ్గర తాజా పరిస్థితి మనం చూస్తే ఇక్కడ ఒక పక్క బయట అభిమానులు ఉన్నారు, మరోపక్క ఇంటి లోపల అల్లు అర్జున్కి సన్నిహితులంతా కూడా లోపల ఆయనతో మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అనేక మంది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. ఏం జరిగిందని తెలుసుకుంటున్నారు. అల్లు అర్జున్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఘటనలో ఏం జరిగింది, అరెస్ట్ వ్యవహారం ఇదంతా కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. మరోపక్క చూస్తే ఒకసారి ఇంటి ముందు పరిస్థితి చూస్తున్నాం మనం. అల్లు అర్జున్ ఇంటి ముందు పరిస్థితి ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆయన 6:30 ఆ ప్రాంతంలో చెంచల్గూడ జైలు నుంచి ఆయన బ్యాక్ గేట్ నుంచి కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆయన ఈ నివాసానికి చేరుకున్నారు జూబ్లీహిల్స్లో. అప్పటి నుంచి కూడా వరుసగా ఇటు రానా కానీ, ఆ తర్వాత అల్లు అర్జున్ మేనత్త సురేఖ, మరోపక్క కుటుంబ సభ్యులు, వాళ్ళతో పాటు దర్శకులంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ కూడా అల్లు అర్జున్తో రావడం, మాట్లాడడం, కొంత భావోద్వేగానికి ఆయన లోనవడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఇంకా మరింతమంది సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గరికి వచ్చి పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గర అయితే అభిమానులు ఇక్కడి నుంచి కూడా పంపించి వేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లో ఒకసారి ముందు చూస్తే ఆ మార్గం అల్లు అర్జున్ ఇంటికి వచ్చే మార్గం, అక్కడి నుంచి వాహనాలని కూడా వీఐపీ వాహనాలని కూడా నేరుగా అనుమతిస్తున్నారు. ఎవరైనా కానీ అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్ల నుంచి లోపలికి రావాలంటే ఐడి కార్డు చూపించి లోపలికి రావాల్సి ఉంటుంది. ప్రముఖులు అయితే లోపల పంపిస్తున్నారు, వేరే వ్యక్తులు అయితే మాత్రం వెంటనే అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే భారీగా క్రౌడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోలీసులు ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజంతా కూడా చాలామంది వచ్చి అల్లు అర్జున్ కలిసే అవకాశాలు ఉన్నాయి. వార్తలు అయితే వస్తున్నాయి, చిరంజీవి వస్తారని, మరోపక్క కాసేపట్లో ప్రభాస్ రానున్నారనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు వచ్చి ఆయన్ని పరామర్శించడం జరుగుతుంది, ఆయనతో మాట్లాడడం జరుగుతుంది, జరిగిన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర తాజా పరిస్థితి. కుటుంబ సభ్యులు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఇంటి దగ్గర చూస్తే ఒక ఉద్విగ్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఒక రాత్రంతా కూడా చెంచల్గూడ జైల్లో ఉండడం అనేది మరొక ప్రధాన అంశం. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసి ఆయన విడుదల చేయాలని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా అది కాస్త ఆలస్యం అయింది. బెయిల్ కాపీకి సంబంధించిన ఆర్డర్స్ రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆయన విడుదలయ్యేసరికి ఉదయం 6:30 దాటిపోయింది. దీంతో ఒక రాత్రంతా కూడా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా రావడం, పరామర్శించడం జరుగుతుంది. 4 వారాల బెయిల్పై అల్లు అర్జున్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా అంతా అనుకున్నారు. మొదటిసారి చెంచల్గూడ జైలు ముందు ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మరొకసారి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే ప్రధానంగా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు స్పష్టం చేశారు. ఒకటి, ఏదైతే అనుకోకుండా జరిగింది ఆ ప్రమాదం, తాను 20 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు ప్రీమియర్ షోలకు వెళ్ళాను, చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు, ఇది మొదటిసారి జరిగింది. అందులోనూ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రేవతి మృతి చెందిన ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రధాన అంశం. దాంతోపాటు కేసు లోపలికి ఇంకా వెళ్ళలేదు. అంటే ఎందుకు తనకు అనుమతులు తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కోర్టు విచారణలో ఉంది, కేసు మాట్లాడకూడదు, ఇంకా డెప్త్కి వెళ్ళకూడదు కాబట్టి మిగతా అంశాలు ఏవి కూడా మీడియా అడిగినా కానీ ఆయన అవి ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కేసుకు సంబంధించి ఆయన ఆ విషయాన్ని ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు, ఎక్కడ కూడా కామెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. అయితే రాజకీయపరమైన అంశాలు కూడా ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు, అంటే రేవంత్ రెడ్డి పేరు మీరు చెప్పలేదని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేశారా, మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి కూడా మీడియా ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఏమాత్రం కూడా సహనం కోల్పోకుండా ఆ విషయాల జోలికి పోలేదు. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, కేసు, ఆ తర్వాత ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు నిన్న మధ్యాహ్నం ఆ సమయంలో ఆయన ఒక్కసారి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఒక హైడ్రామా కొనసాగింది. ఆయన అరెస్టు తర్వాత ఒక పక్క నాంపల్లి కోర్టులో విచారణ, నాంపల్లి కోర్టులో ఇంకొక పక్క ఏదైతే ఆయన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో వేసిన పిటిషన్, ఇవన్నీ కూడా ఏకకాలంలో విచారణ జరిగితే ఆయనకి జైలా అని అనుకున్న టైంలో ఎట్టకేలకు ముందు ఆయన రిమాండ్ సంబంధించి ఆర్డర్స్ వచ్చాయి. ఆ తర్వాత హైకోర్టు దాన్ని వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇలా ఈ పరిణామాలన్నీ కూడా వేగంగా జరుగుతూ వచ్చాయి. ఈరోజు చూస్తే అల్లు అర్జున్ చివరికి ఇంటికి చేరుకున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, ఈ మార్గం ద్వారా ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వెంటనే భార్యతో ఒక్కసారి ఒక ఉద్వేగానికి లోరయ్యారు. అల్లు అర్జున్ కొడుకు కూడా ఒక్కసారిగా ఎగిరి తండ్రిని హత్తుకోవడం, మరోపక్క భార్య కూడా ఎమోషనల్గా ఒక భావోద్వేగానికి లోనైన పరిస్థితి కుటుంబ సభ్యుల్లో కనిపించింది. ఇలా ఆ తర్వాత వెంటనే మిగతా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కానీ అత్త సురేఖ వచ్చి మాట్లాడడం ఆప్యాయంగా,
ఆ తర్వాత నుంచి రాజకీయాలకు సంబంధించిన కొంతమంది ఆయనతో ఫోన్ ద్వారా మాట్లాడే పరామర్శించడం ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి. ఇలా అల్లు అర్జున్ ఇంటి దగ్గర చూస్తున్న పరిస్థితి, ఒక పక్క అభిమానులు కూడా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళనైతే పోలీసులు లోపలికి రాకుండా, ఎక్కువ క్రౌడ్ లేకుండా అయితే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర తాజా పరిస్థితి చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక సంచలనంగా మారింది దేశంలో. అలాంటిది అల్లు అర్జున్ ఎట్టకాలకు అరెస్ట్ తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారని పరామర్శిస్తున్నారు. శేష్ ఏబీపీ దేశం, అల్లు అర్జున్ నివాసం నుండి జూబ్లీహిల్స్, హైదరాబాద్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.